హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన శుభవార్తగా చెప్పుకోవచ్చండి. సో నిన్న మనకి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది కదా. సో ఏపీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి త్వరలో డిఎస్సి అంటూ కూడా మనకైతే చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఏపీ టెట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు తెలియజేశారు. అంతేకాకుండా జూన్లో పరీక్ష నిర్వహిస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే జూన్లో పరీక్ష నిర్వహిస్తారంటే మరి నెక్స్ట్ మంత్ అయినా లేదా అతి త్వరలోనే మనకు టెట్ పరీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి ఏపీ టెట్కి సంబంధించి. తెలంగాణలో ఆల్రెడీ రిలీజ్ చేస్తారు, మరి ఏపీకి సంబంధించిన న్యూస్. సో ముందుగా పూర్తి వివరాలు అయితే చూద్దాము. ముందుగా ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఈనాడు వార్తాపత్రికలో కనుక చూసినట్లయితే జూన్లో టెట్ నిర్వహణ అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఉపాధ్యాయ అర్హత పరీక్షను జూన్లో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. టెట్ను ప్రతి ఏటా నిర్వహించాలనే నిబంధన ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ సమయంలోనే దీన్ని నిర్వహిస్తున్నారు. 2018 తర్వాత రాష్ట్రంలో ఇప్పటివరకు టెట్ నిర్వహించలేదు. మరి అప్పట్లో ఉపాధ్యాయ నియామక పరీక్షతో పాటు టెట్ను నిర్వహించారు. అంటే టెట్ కమ్ టీఆర్టీ అంటారు దాన్ని. సో దానివల్ల చాలామంది నష్టపోయారండి. మరి 2018 నుంచి ఇప్పటివరకు వందలాది మంది బీఈడి అండ్ డిఈడి పూర్తి చేశారు. ఉపాధ్యాయ నియామకాలు టెట్కు 20% వెయిటేజ్ అనేది ఉంటుందండి. మరి ఏపీ టెట్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా నేను కంప్లీట్గా చెప్పడం అయితే జరిగిందండి. సో ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఆ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి కామెంట్ పెట్టండి అందరూ కూడా. అంతేకాకుండా ఏపీ డిఎస్సికి టెట్కి సంబంధించి చాలా అంటే చాలా వీడియోస్ చేస్తానండి. ఫుల్ ఇన్ఫర్మేషన్తో చాలా స్టాండర్డ్ మెటీరియల్తో మీకైతే క్లాసెస్ చెప్పాను. ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.